చాలా మంది ప్రతి ఒక్కరు ఇదే యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద యూట్యూబర్లు ప్రతి ఒక్కరు దీన్నే యూజ్ చేస్తారు. తక్కువ మందే ట్యూబర్‌ని యూజ్ చేస్తారు. ట్యూబర్‌ని పెయిడ్ వెర్షన్ కాబట్టి డబ్బులు ఎక్కువ పడతాయి డబ్బులు పెట్టి. ఇది ఫ్రీ వెర్షన్ అండ్ ఇది ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో మనము మన యూట్యూబ్ వీడియోలకి కరెక్ట్ ఎస్ఈఓ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ మనం ఫ్రీగా ఎలా సింపుల్‌గా ఇవ్వాలో తెలుసుకున్నాము. చాలా యూట్యూబర్లు ఎన్నో ఏళ్ల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు, అప్‌లోడ్ చేస్తున్నారు. కాకపోతే దానికి కరెక్ట్ ఎస్ఈఓ ఇస్తలేరు. అందుకు వాళ్ళ వీడియోస్ అనేది సెర్చ్‌లో రావడం లేదు. హౌ టు ఎడిటింగ్ వీడియో, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మనం చేసిన వీడియోస్ ఆ సెర్చ్‌లో రావు. సెర్చ్ ఇంజిన్ మన వీడియోస్‌కు మ్యాచ్ అయ్యేలాగైతే కాదనమాట. ఎందుకంటే మనం కరెక్ట్ ఎస్ఈఓ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇవ్వలేము కాబట్టి మన వీడియోలన్నీ సెర్చ్‌లోకి రావు. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్‌గా ఎటువంటి పెయిడ్ అంటే ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా సింపుల్‌గా మనము మన మొబైల్లోనే మనము ఎస్ఈఓ ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ట్యాగ్స్ ఇవ్వచ్చు. మన ప్రతి వీడియో ఎవరైనా సరే సెర్చ్ చేస్తే మనకు సెర్చ్‌లోకి మన వీడియోస్ వచ్చేలాగైతే మీకు చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. మీరు స్క్రీన్‌లో చూడొచ్చు. ఇప్పుడు నా మొబైల్‌లో ఒక వీడియో షూట్ చేశాను, ఎడిటింగ్ చేశాను. దాన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేయడానికి మనకు 2, 3 దారులు అయితే ఉన్నాయి. ఒకటేమో యూట్యూబ్ ఛానల్, ఇంకోటి వైటీ స్టూడియో, ఇంకోటేమో క్రోమ్ బ్రౌజర్‌లో. ఇప్పుడైతే నేను వైటీ స్టూడియో నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. ఎలాగైనా పర్వాలేదు. కాకపోతే క్రోమ్ బ్రౌజర్ నుంచి చేస్తే అన్ని ఒకసారి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ మొత్తం ఇవ్వచ్చు. అండ్ అక్కడ చెకింగ్ కూడా అయితే కాబట్టి అదే బెటర్. కాకపోతే ఇప్పుడు మీకు వైటీ స్టూడియో నుంచి అయితే చూపిస్తాను. ఓకేనా? మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసేసి మనము ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నాం. వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి థంబ్నెయిల్ ఇచ్చేద్దాం. మీరు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఆ థంబ్నెయిల్ ఇచ్చేసి దానిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ టైటిల్ అని చెప్పింది కదా, మన థంబ్నెయిల్‌లో ఏది ఇచ్చామో అదే టైటిల్ ఇవ్వాలా. టైటిల్ ఎప్పుడు ఇంగ్లీష్‌లో ఇవ్వాలి. ఇంగ్లీష్‌లో ఇస్తే ఎప్పటికీ మనకు లైఫ్ లాంగ్ అయితే మన వీడియో సెర్చ్‌లో రావడానికి సెర్చ్‌లో వస్తుందన్నమాట. తెలుగులో ఇస్తే మాత్రం సెర్చ్‌లో రాదు. అందుకోసమే ఖచ్చితంగా టైటిల్ ఇంగ్లీష్‌లో ఇవ్వండి. ఓకేనా? ప్రెస్ చేసేసి త్రీ లైన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో సేమ్ ఇది చేసేసి గ్యాప్ ఇచ్చేయండి. గ్యాప్ ఇచ్చేసి అండ్ ఇక్కడ యువర్ క్వరీస్ అని చెప్పి రాయండి. రాసి మళ్ళీ కొంచెం అంతా గ్యాప్ ఇచ్చేయండి. ఓకే? గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలంటే మన మొబైల్ ఉన్న యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చాము, యువర్ ఛానల్ డెడ్ అయిందా అయితే చెక్ చేసుకోండి అని చెప్పి ఇచ్చాం కదా. సేమ్ యువర్ ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్‌లో ఇక్కడ హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసి నాకు ఇక్కడ 1, 2, 3 ఒక 6 సజెషన్స్ వచ్చినాయి. అంటే మనము వీడియోని సెర్చ్ చేయడానికి చూడండి. హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్ ఆర్ నాట్, చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్, హౌ టు పిన్ డెడ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మనకు 6 సజెషన్స్ వచ్చినాయి. దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ కాపీ చేసుకోవాలి. ఓకేనా? మనం దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత అండ్ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్ కొన్ని మొబైల్లో ఉంటుంది, కొన్ని మొబైల్లో ఉండదు. ఇది నా సామ్సంగ్ మొబైల్ కూడా దీంతో ఉన్నది. ఈ యొక్క ఇందాక మనం స్క్రీన్ షాట్ చేసుకున్న ఫోటోను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ టీ అని చెప్పి చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్‌లో. క్లిక్ చేస్తే మనం ఇందాక స్క్రీన్ షాట్ చేసుకున్న మొత్తం ఈ యొక్క ఇందులో స్పెల్లింగ్ ఉంటుంది కదా, టెక్స్ట్ మొత్తం కాపీ అయిపోతుంది. అంటే సెలెక్ట్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేయండి. ఒక చేసేసి సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కాపీ డిస్క్రిప్షన్‌లోకి వచ్చేసి ఇక్కడ మనము పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఇందాక అక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా, అది మొత్తం ఇక్కడ చూడండి. హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్, హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్ ఆర్ నాట్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత అంటే కొన్ని సార్లు మనకు అక్కడ సజెషన్స్ ఉంటాయి కదా, దాదాపు 10, 12, 20, 30 అవుతాయి. అవి మొత్తం కాపీ చేసుకోండి. అంటే స్క్రీన్ షాట్ చేసుకొని సేమ్ ఇలాగా కాపీ చేసుకోండి. ఇక్కడ మనం కింద ఏం చేద్దామంటే ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇద్దాం కొన్ని. ఫస్ట్ మీ ఛానల్ నేమ్ ఇచ్చేసేయండి. సెకండ్ వచ్చేసి మళ్ళీ ఒక 5, 6 హ్యాష్ ట్యాగ్‌లు ఇచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ వచ్చేద్దాం. అప్లోడ్ అయితే అవుతుంది కదా, ఇందాక ఇచ్చిన టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ మనం కాపీ చేసుకోవాలి. మొబైల్లో ఉన్న క్రోమ్‌లోకి వెళ్ళండి. క్రోమ్‌లోకి వెళ్ళేసి ఇక్కడ రపిడ్ ట్యాగ్స్ జనరేటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ వస్తుంది. చాలా మంచి వెబ్సైట్. సింపుల్‌గా అయితే మనము ఇక్కడైతే ట్యాగ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక అప్లికేషన్ ఉంది చాలా మంచిది. అండ్ అప్లికేషన్ పేరు వచ్చేసరికి ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పి ఉంటుంది. ఇది ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి పెయిడ్ కాదు. అండ్ ఇక్కడ హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ డెడ్ ఆర్ నాట్ అని చెప్పి మనము టైటిల్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైటిల్ని ఇక్కడ మనము పేస్ట్ చేసి అండ్ గెట్ ట్యాగ్స్ ఐడి అని చెప్పి మనము దీనిపైన క్లిక్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఫ్రీగా చూడొచ్చు. మనకు చాలా వీడియో ఇంప్రెషన్స్ కైసవన హిందీలో తెలుగులో అన్ని మిక్స్ ఆల్ రౌండర్ మనకు మస్తు ట్యాగ్స్ అయితే ఫ్రీగా మనకు వచ్చినాయి. ఇవన్నీ మనము రాయవలసిన అవసరం లేదు. సింపుల్ మీకు ఏదైతే నచ్చుతో వాళ్ళు ఇట్లా టిక్ మార్క్ అంటే ఇట్లా టిక్ ఇచ్చేసి ఇక్కడ కాపీ సెలెక్టెడ్ అని చెప్పింది కదా, ఇక్కడ మనకు చూపిస్తారు. ఇక్కడ కాకపోతే 500 వాడికి ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి
244 ఇలా మనము 500 వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ పైన క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు ఒకటే లాగా అయిపోతుంది. అందుకోసం మీ మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకేనా, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి షో మోర్ పైన క్లిక్ చేయండి కింద. అండ్ ఇక్కడ ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది చూడండి, ట్యాక్స్ ఆ ట్యాక్స్ పైన క్లిక్ చేసి ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఒకసారి ఇట్లా బయటకు వచ్చినట్టు చేసి మనం చూస్తే ఇక్కడ ట్యాక్స్ మొత్తం 251 వరకు అయితే మనకి ఇక్కడ అయినాయి. ఇంకా 500 వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక దారి మనము ట్యాక్స్ జనరేట్ చేసుకోవడానికి ఫ్రీగా. ఇంకో దారి ఉంది మీకు చూపిస్తాను, రపీ ట్యాక్స్ అని చెప్పింది. ఇక్కడ మనం జూమ్ చేస్తే ఇక్కడ ఇంటర్ యువర్ టెక్స్ట్ యూట్యూబ్ టైటిల్ జనరేట్ ట్యాక్స్ అని చెప్పింది. అది క్లిక్ చేసేసి ఏదైతే మనం టైటిల్ ఉంటుందో వీడియో టైటిల్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా పక్కన, సర్చ్ పైన క్లిక్ చేయాలి. సర్చ్ చాలా మంచి సూపర్ మనకు ర్యాంక్ అయ్యే ట్యాగ్స్ మనకు తీసుకొస్తారు. చూడొచ్చు ఇక్కడ హౌ టు గ్రో డెడ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మంచి ట్యాగ్స్ సూపర్ ట్యాగ్స్ అయితే మనకు తీసుకొస్తుంది. సింపుల్గా ఇక్కడ కాపీ ట్యాగ్స్ అని చెప్పింది కదా, ఒక్కసారి క్లిక్ చేసామంటే మొత్తం కాపీ అయిపోయాయి. చూడండి మొత్తం కాపీ అయిపోయినాయి. చాలా సింపుల్గా మంచి వెబ్సైట్ ఇది. దీన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకునే మొబైల్లో చాలా మంది ప్రతి ఒక్కరు ఇదే యూజ్ చేస్తారు. పెద్ద యూట్యూబర్లు ప్రతి ఒక్కరు దీన్నే యూజ్ చేస్తారు. తక్కువ మందే ట్యూబర్ యూజ్ చేస్తారు. ట్యూబర్ పెయిడ్ వర్షన్ కాబట్టి డబ్బులు కొనుక్కోబడతారు డబ్బులు పెట్టి. ఇది ఫ్రీ వర్షన్ అండ్ ఇది ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని దీన్నే కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ పెట్టాం కదా, సేమ్ దీన్నే కాపీ చేసుకొని అండ్ ప్రతి ఒక్క దానికి కామకి ఇచ్చేసి దీన్ని కూడా మనం ట్యాక్స్ లాగా జనరేట్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి ట్యాక్స్ తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ర్యాపిడ్ ట్యాక్స్ నుంచి ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనం ట్యాక్స్ జనరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ట్యాక్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పి ఒక అప్లికేషన్, దాంట్లో నుంచి కూడా మనం ట్యాక్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు టైటిల్ అయితే మనం ఇచ్చేసాము, తమిళ అయితే మంచిగా క్రియేట్ చేసుకోవాలా, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వీడియోని అయితే అండ్ వీడియోకి వెళ్ళేసి దీన్ని సేవ్ చేసేసి అండ్ దీనికి ఒక ఎండ్ స్క్రీన్ కానీ అండ్ అప్లోడ్ చేయండి. ఇలా మీరు ప్రతి వీడియోకు ట్యాక్స్, డిస్క్రిప్షను, టైటిల్, తమిళ కరెక్ట్గా ప్రతి వీడియోకి మీరు ఇచ్చుకుంటూ పోయారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ వీడియో సర్చ్లో రావడానికి 100% అవకాశం ఉంటుంది. మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ట్యాక్స్ ఇవ్వరు, డిస్క్రిప్షన్ ఇయ్యరు, టైటిల్ తెలుగులో ఇస్తారు, తమిళ సక్క ఇయ్యరు. అందుకోసమే మీ వీడియోస్ వైరల్ కావు, మీ వీడియోస్కి వ్యూస్ రావు, మీ వీడియోస్ సర్చ్లో రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కరెక్ట్ ఇచ్చేస్తే మీకు 100% అయితే మీకు మీ వీడియోలు వైరల్ అయ్యే మీకు సబ్స్క్రైబర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాస్ టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.